నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 16వ అధ్యాయంలో ఉన్నాం. జరాసంధుడి గురించి చర్చ సాగుతోందండి. యుధిష్ఠిరోవాచ సమ్రాట్ గుణమభీప్సన్ వైయుష్మాన్ స్వార్థపరాయణః కథం ప్రశిణుయాం కృష్ణ సోహం కేవల సాహసాత్. సమ్రాట్ గుణమభీప్సన్ వైయుష్మాన్ స్వార్థపరాయణః. కృష్ణ, నేను సమ్రాట్టును కావాలన్న స్వార్థ దృష్టితో ఇంత సాహసాన్ని చేసి మిమ్ములను జరాసంధుని దగ్గరకు ఎలా పంపుతాను? అతగాడి గురించి ఇంతగా చెప్పారు మీరు, ఎందుకు ఆ సమస్య మనకి అన్నట్టుగా సందేహం వ్యక్తపరిచాడు ధర్మరాజు. భీమార్జునావుభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్. భీమార్జునులు ఇద్దరు నాకు కళ్ళు, శ్రీకృష్ణుడు మనస్సు కళ్ళు కోల్పోతే ఇక నా జీవితం ఎలా ఉంటుంది? జరాసంధబలం ప్రాప్య దుష్పారం భీమ విక్రమం యమోపి న విజేతాజౌ తత్ర వః కిం విచేష్టితం. భీకర పరాక్రమంతో అంతులేని ఆ జరాసంధుని సేనను ఎదిరించి యముడు కూడా గెలవలేడు. ఆ తావున మీరేమి చేయగలరు? కథం జిత్వా పునర్యూయం అస్మాన్ సంప్రతి యాస్యథ అస్మిన్ స్వర్ధాంతరే యుక్తం అనర్థ ప్రతిపద్యతే తస్మాన్న ప్రతిపత్తిస్తు కార్యాయుక్త మతా మమ. మీరు ఆ జరాసంధుని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మనకు అభీష్ట ఫలం కన్నా విపరీతమైన ఫలితాన్ని ఇవ్వవచ్చు, అనర్థాలు కలగవచ్చు. కాబట్టి రాజసూయ యాగాన్ని గురించిన ఆలోచన తగదేమో అని నాకు అనిపిస్తోందన్నాడు. యథాహం విమృశామ్యేకః తత్తావత్ శ్రూయతాం మమ సన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన ప్రతిహంతి మనోమేజ్య రాజసూయే దురాహర. జనార్దన, ఈ విషయంలో నేను ఒంటరిగా చేస్తున్న ఆలోచనను విను. ఈ ప్రయత్నాన్ని విరమించటమే నాకు మంచిదనిపిస్తోంది. రాజసూయానుష్ఠానం చాలా కష్టం. నా మనస్సులో నిరుత్సాహం అలముకొన్నది. వైశంపాయనోవాచ పార్థ ప్రాప్య ధనుశ్రేష్టం అక్షయ్యే చ మహేషుధి రథం ధ్వజం సభాం చైవ యుధిష్ఠిరమభాషత. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, అర్జునుడు శ్రేష్ఠ ధనుస్సును, 2 అక్షయ తూనీరాలను, దివ్య రథాన్ని, ధ్వజాన్ని స్వీకరించి యుధిష్ఠిరుని సమీపించిలా అన్నాడు. అర్జునోవాచ ధనుశస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలం. ధనుశస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలం ప్రాప్తమేతన్మయా రాజన్ దుష్ప్రాపం యదభీప్సితం. రాజా, ధనుస్సు, శస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, భూమి, కీర్తి, బలం, వీటిని పొందటం కష్టం. అయితే ఈ దుర్లభ వస్తువులన్నీ నాకు సంక్రమించాయి. కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్ఠితాః బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే. అనుభవం గల పండితులు ఉత్తమ వంశంలో జన్మించటాన్ని ప్రశంసిస్తారు, కానీ బలంతో సమానమైనది లేదు. పరాక్రమమే శ్రేష్టమని నా అభిప్రాయం. కృతవీర్యకులే జాతః నిర్వీర్యః కిం కరిష్యతి నిర్వీర్యేతు కులే జాతః వీర్యవాంస్తు విశిష్యతే. పరాక్రమ సంపన్నుల వంశంలో పుట్టిన బలహీనుడు ఏమీ చెయ్యలేడు. పరాక్రమహీనుల వంశంలో పుట్టిన పరాక్రమశాలి గొప్పవాడు కాగలడు. క్షత్రియ సర్వశో రాజన్ యస్య వృత్తిర్ద్విషజ్జయే సర్వైర్గుణైర్విహీనోపి వీర్యవాన్ ఇతరే ద్రిపూన్. శత్రువులను జయించాలన్న ప్రవృత్తి గలవాడే ఉత్తమ క్షత్రియుడు. అటువంటి వాడు ఏ గుణాలు లేకపోయినా పరాక్రమించి శత్రు సంకటాల నుండి బయటపడతాడు. సర్వైరపి గుణైర్యుక్తః నిర్వీర్యః కిం కరిష్యతి
గుణీభూత గుణా సర్వే తిష్టంతి హి పరాక్రమే. అన్ని మంచి గుణాలున్నా పరాక్రమం లేకపోతే ఏం చేయగలడు? పరాక్రమం ముందు మిగిలిన గుణాలన్నీ అప్రధానమే. జయశ్చ హేతుసిద్ధిర్హి కర్మ దైవం చ సంశ్రితం. జయస్య హేతు సిద్ధిర్హి కర్మ దైవం చ సంశ్రితం. సంయుక్తో హి బలైః కశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే. మనస్సంకల్పము, ప్రారబ్ధానికి తగిన పురుష ప్రయత్నము విజయ హేతువులు. చాలా గొప్ప విషయం ఇది. మనస్సంకల్పము, ప్రారబ్ధానికి తగిన పురుష ప్రయత్నము విజయ హేతువులు. బలవంతుడై కూడా ఎవడైనా కర్తవ్యంలో మనస్సును లగ్నం చేయకపోతే కార్యాన్ని సాధించలేడు. గొప్ప సారభూతమైన మాట చెప్పాడు. తేన ద్వారేణ శత్రుభ్య క్షీయతే సబలో రిపు. ఆ యమనుపాటు కారణమై బలవంతుడైన శత్రువు కూడా తన శత్రువుల చేత చంపబడతాడు. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే. తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థినా. బలవంతునిలో దైన్యము, బలహీనునిలో మోహము రెండూ దోషాలు. ఆ రెండు వినాశ కారణాలు. విజయార్థి అయిన రాజు వాటిని వదిలేయాలి అన్నాడు. పాలకులు నిరంతరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే. తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థినా. శక్తి ఉన్నవాడు, బలవంతుడు, సింహాసనం మీద కూర్చున్నవాడు 24 గంటలు దైన్యంతో పని చేయడానికి వీల్లేదు. వాడు శక్తిని నిరూపించాలి, ప్రకటించాలి, యుద్ధం చెయ్యాలి. జరాసంధ వినాశం చ రాజ్ఞాం చ పరిరక్షణం. యది కుర్యామ యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్. రాజసూయ యాగం కోసం జరాసంధుని చంపి రాజులను రక్షించగలిగితే అంతకన్నా మంచి పని ఏముంటుంది? అనారంభే హి నియతః భవేద గుణ నిశ్చయ. గుణాన్నిస్సంశయాద్ రాజన్నైర్గుణ్యం మన్యసే కథం. రాజా, రాజసూయాన్ని ఆరంభించకపోతే మన బలహీనత నిరూపింపబడినట్లే. కాబట్టి సందేహానికి అవకాశం లేని నిశ్చయ గుణాన్ని వీడి నిర్గుణత్వ కలంకాన్ని స్వీకరించటం ఎందుకు? కాషాయం సులభం పశ్చాత్ మునీనాం సమమిక్షతాం. సామ్రాజ్యం తు భవేత్ శక్యం వయం యోత్స్యామహే పరాన్. శాంతిని కోరుకునే మునులకు వలె మనకు కాషాయ వస్త్రాలు సులభంగా దొరుకుతాయి. కానీ మనం సామ్రాజ్యాన్ని పొందదగిన వారం శత్రువులతో యుద్ధమే చేస్తామన్నాడు అర్జునుడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి జరాసంధవధ మంత్రణే షోడశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.